పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. ఒకడైతే పనికిరాని మనవాళ్ళు ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తాను, తీసుకొస్తే అక్కడ పూడ్చిపెట్టేవాడు, తీసుకొచ్చాడండి. ఆ మాట్లాడుతున్నారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా గత నెలలో తెలుగుదేశం పార్టీ చాలా కంగారు పడింది. తెలుగుదేశం పార్టీ తనకు తానుగా సృష్టించుకున్న ఒక సమస్యలో ఇరుక్కుపోయి ఎదురుదాడి చేసి రకరకాలుగా ప్రయత్నాలు చేసి గత నెలనైతే దాటేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ సమస్య వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ ఉంటే సాఫీగా ఇంటింటికి పింఛన్ల పంపిణీ జరుగుతూ ఉండేది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ప్రయోగించి వాలంటీర్ వ్యవస్థను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉండేలా చేశారు. ఆ క్షణాన మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ నిమ్మగడ్డకు చప్పట్లు కొట్టి ఆయన సాధించిన విజయాన్ని స్వాగతించారు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది అంచనా వేయడంలో మాత్రం ఆ రోజు తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఎప్పుడైతే వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వడం లేదో వృద్ధులందరూ తెలుగుదేశం పార్టీని తిట్టడం మొదలుపెట్టారు. టీడీపీనే వాడుకుందంట ఈ వ్యవస్థని, అందువల్లే తమకు ఇబ్బందులు వస్తున్నాయంటూ గత నెలలో విపరీతంగా తిట్టిపోశారు. సరే, ఆ గత నెల గడిచిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరో భయం పట్టుకుంది, మరో సమస్య ఎదురైంది. తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు ఖాతాలున్న వృద్ధులందరికీ బ్యాంకు ఖాతాల్లోనే ఆ పింఛన్ డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన వారికి ఇంటింటి దగ్గర ఇస్తామని చెప్పింది. మొత్తం 66 లక్షల మంది పింఛనర్లలో 48.9 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి నేరుగా ఖాతాలో వేస్తారు. వాళ్ళు బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఏటీఎం కార్డు లేకపోతే ఇక నేరుగా క్యూ లైన్లలో నిలబడి డబ్బులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. మొన్న సచివాలయాల వద్ద డబ్బులు ఇచ్చిన దానికంటే ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే సచివాలయాల దగ్గరికి వెళ్తే అక్కడ అధికారులు డబ్బులు ఇస్తారు, పంపిస్తారు. బ్యాంకుల దగ్గర మాత్రం బ్యాంకులకు 1,00,000 పనులు ఉంటాయి. వీళ్ళందరినీ అక్కడ పరిగణలోనికి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, సౌకర్యాల పరంగా కూడా. ఇప్పుడు అదే జరిగితే తెలుగుదేశం పార్టీని మళ్ళీ వృద్ధులంతా తిట్టిపోస్తారన్న భయంతో చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లేదు, బ్యాంకుల ద్వారా కూడా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడానికి వీల్లేదు, సచివాలయ ఉద్యోగుల ద్వారా అయినా సరే ఇంటింటికి పంపిణీ చేయాల్సిందే, వృద్ధుల్ని చంపాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది అంటూ సీఎస్తో పాటు ముఖ్యమంత్రి పైన మిగిలిన అధికారులపైన కూడా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత నెలలో 32 మంది వృద్ధులు చనిపోయారు. అవన్నీ ప్రభుత్వ హత్యలే. ఓ పనికిమాలినోడు ఏకంగా డెడ్ బాడీని నా ఇంటి వద్దకు తెస్తానని చెప్పారు. తెచ్చి ఉంటే చూపించేవాళ్ళం, అక్కడే పాతేసేవాళ్ళం, ఆ తీసుకొచ్చిన డెడ్ బాడీని తీసుకొచ్చిన వ్యక్తిని అక్కడే పాతేసేవాళ్ళం అంటూ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడారు. మర్యాదగా చెప్తుంటే వీళ్ళకి ఎక్కడం లేదంటూ కూడా మాట్లాడారు. అంటే గత నెలలో ఒక వృద్ధురాలు చనిపోతే జోగి రమేష్ చంద్రబాబు నాయుడుకి కారణం కాబట్టి ఆయన ఇంటి దగ్గరికి డెడ్ బాడీని తీసుకెళ్దామన్నారు. దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ వచ్చి ఉంటే అక్కడే పాతేసేవాడిని తీసుకొచ్చిన వాడిని అని కూడా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది చూడాలి. కరెక్ట్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ని కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు ఆ తర్వాత పింఛన్ల పంపిణీని ఎలా చేస్తే బాగుంటుంది అన్న దానిపైన కొన్ని వినతులు, సూచనలు, డిమాండ్లు కూడా ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచి వచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆ రోజు ఆయన ఏమన్నారో ఒకసారి చూస్తే ఈ మొత్తం వ్యవహారానికి మూల కారణం ఎవరో, ఎక్కడి నుంచి ఈ సమస్య మొదలైందో కూడా అర్థమవుతుంది. బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు కనుక తీసుకుంటే అవకాశం మీరు కనుక కనిపించినట్లయితే వాలంటీర్స్ ప్రమేయం పూర్తిగా పోతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టంగా చెప్తున్నారు. బ్యాంకు ఖాతాలో ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయాల్సిందిగా డిమాండ్ చేసింది నిమ్మగడ్డ రమేష్ కుమారే. అదే ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఒకవేళ అసలు బయటికే రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటింటి ద్వారా వెళ్ళి పింఛన్లు ఇవ్వండి అని చెప్పారు. ఈరోజు మాత్రం మిగిలిన అందరికీ కూడా పింఛన్లు ఇంటికి వెళ్ళి ఇచ్చేందుకే ప్రభుత్వం సిద్ధమవుతోంది. బ్యాంకు ఖాతాలు లేని వాళ్ళు, బయటకు రాగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు సచివాలయాల దగ్గరికి వచ్చి తీసుకోవాలని ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. అంటే ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఈరోజు మాత్రం తెలుగుదేశం పార్టీ మీడియా అనుబంధ వ్యక్తులందరూ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇదంతా ప్లాన్ చేస్తూ ఉన్నారు, బ్యాంకు ఖాతాల్లో వేయడం చాలా ఘోరం అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం సమస్య సృష్టించింది, ఈ ఐడియాలు ఇచ్చింది, ఈ డిమాండ్లు ఈసీకి పెట్టింది, ఫిర్యాదులు చేసింది అంతా నిమ్మగడ్డ రమేష్ కుమార్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల వ్యక్తులు. కానీ ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నామని సంబరపడ్డారు, కానీ ఆ తర్వాత వస్తూ ఉన్న పరిణామాలతో కంగారు పడి ఇప్పుడు ఎదురుదాడి మొదలుపెట్టి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పేందుకు, ప్రచారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటింటికి పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, వృద్ధులంతా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర తీసుకునేవాళ్ళు. మొన్న వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవడానికి ముందు వరకు కూడా
ఏం చంద్రబాబు నాయుడు హయాంలో పింఛన్లు లేదా, కాంగ్రెస్ హయాంలో పింఛన్లు లేదా, ఆ రోజు ఏమైనా వాలంటీర్ వ్యవస్థ ఉందా, ఆ రోజు వృద్ధులకు పింఛన్లు అందలేదా అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదురుదాడి చేశారు. అంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నట్టు మొన్నటి వరకు మాట్లాడారు. కానీ ఇప్పుడు వృద్ధుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుందో ఇప్పుడు సర్దుకొని మొత్తం అంతా ప్రభుత్వమే కారణం అంటూ మాట్లాడుతున్నారు. డిమాండ్ చేసింది, సూచనలు ఇచ్చింది, అడ్డుకున్నది, ఈ పరిస్థితిని తెచ్చిందంతా ఎవరో స్పష్టంగా తెలుస్తూనే ఉంది.